కాలేదు. ఏం బ్రతుకో ఏమిటో. ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఎన్ని కావ్యాలు అధ్యయనం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అన్న వస్త్రాలకు వెళితే ఉన్న వస్త్రాలు ఊడినట్టు పరువు పోయింది. సోదరా, మన పరువు ఒకటి అయితే బాగుండు, మన తండ్రి గారి పరువు కూడా పోయింది. అవునవును, మనం ఎంత గొంతు చించుకొని వస్తున్నా బెల్లం కొట్టింది ఆయన ఎలా కూర్చున్నాడు చూడు. కళ్ళు మూసుకుంటే ధ్యానం, కళ్ళు తెరిస్తే వినయం, ఇక నోరు తెరిస్తే నారాయణ మంత్రం, నారాయణ ధ్యానం. రాజావారి భజన చేయకపోతే మనకి భజన చేస్తారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే కొయ్యి, ఈతగాడేమో పలకడానికి కొయ్యి. పోనీ ఆ రాజు గారి పుత్రుడాయే. అతి మెత్తగా శృతి మెత్తగా సూత్రులు చెప్పాలి. ఏమిటి మా మొహాలకు పాటలు పద్యాలు కూడా ఏమిట్రా అని పాడిన దానికి అర్థం ఏమిట్రా? నేర్చుకోమన్నారు కదండి, వచ్చేసింది ఏంటి ఈ శిష్యులందరూ విద్యార్థులు. మీ విద్యార్థులు అంతా ఇంటినట్టుగా మేము చెప్పినవి వంట పట్టవు, మేము చెప్పిన విషయాలు ఎలా వస్తాయో అర్థం కాదు. ఇక ఈ మహానుభావం అవును, మహారాజు గారి దగ్గర మనం చెప్పిన ఒక్కటి కూడా చెప్పలేదు. వేదాంత ప్రసంగం చేశాడు. మహారాజు గారు వెర్రెత్తిపోయారు. మా అంతు చూస్తామన్నారు. అవును, మా అంతా చూస్తా ఉన్నాడు. దరువులు పడ్డాయి, పరువులు పోయాయి. మీ విద్యార్థులంతా ఇంటినట్లా గురుదేవులకు ప్రణామం. ఈ వినయానికి మహారాజు వారి దగ్గర మేము చెప్పిన పాఠాలు మాత్రమే వల్లించు నాయన. మేము చెప్పనివి రాజావారికి ఇష్టం లేనివి చెప్పి అమ్మ అవమానపరుచుకుని ఆయన చిన్నవాడు మంత్రం మాత్రం పలకదు. అవును, చూడు, విష్ణునామం నువ్వు ఉచ్చరిస్తే అవును, మీ తండ్రి గారు నా కట్టాలు ఉత్తరిస్తారు నాయన. చిన్నవాడివి ఇంతకంటే ఏం చెప్పగలవు? సోదరా రా, మన ప్రారంభం.